ఏపీలో క్రీడల అభివృద్ధికి సహకరించండి. ఆర్గానిక్ ఫుడ్ ప్యాకేజింగ్ యూనిట్లు ఏర్పాటు చేయండి. విద్యుత్ ప్రాజెక్టు విస్తరణ పనులు వేగవంతం చేయండి. ఆర్పి సంజీవ్ గోయంకా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సస్వంత్ గోయంకాతో మంత్రి నారా లోకేష్ దావోస్లో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో గోయంకా గ్రూప్ తలపెట్టిన 349.8 మెగావాట్ల పూర్వ గ్రీన్ సిఈఎస్సి పవన్ విద్యుత్ ప్రాజెక్టుకు విస్తరణ పనులను వేగవంతం చేయాలని కోరారు. ఏపీలో హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ ఆప్షన్లను అన్వేషించండి. పారిశ్రామిక క్లస్టర్లు, పోర్టు పర్యావరణ వ్యవస్థలకు మద్దతు ఇవ్వడానికి విశ్వసనీయ గ్రీన్ ఎనర్జీతో ఇప్పటికే ఉన్న ఆమోదాలపై నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఆర్పిఎస్జి స్పోర్ట్స్ ఫ్రాంచైజీలను ఉపయోగించి ఏపీ యూత్ టాలెంట్ పర్యావరణ వ్యవస్థను గ్రాస్ రూట్ స్థాయిలో క్రీడల అభివృద్ధికి సహకరించండి. పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ సేవలు, అధునాతన కార్యకలాపాల కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రూపొందించండి. స్థిరమైన టాలెంట్ పైప్ లైన్ నిర్మించడానికి ఫస్ట్ సోర్స్ స్థానిక సంస్థలను అనుసంధానించండి. పునరుత్పాదక పరికరాలు, కన్స్యూమర్ ప్రొడక్ట్, డిజిటల్ సేవల డెలివరీలకు సంబంధించిన లాజిస్టిక్స్, ఎగుమతుల కోసం ఏపీలోని పోర్ట్ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవాలని కోరారు. ఫుడ్ పార్కులు, పోర్ట్ నేతృత్వంలోని లాజిస్టిక్స్ మద్దతుతో దేశీయ వినియోగం, ఎగుమతి మార్కెట్ల కోసం జాతీయ, ప్రాంతీయ స్నాక్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్లోని గొప్ప పాక వారసత్వం, బలమైన వ్యవసాయ స్థావరాన్ని, చిరుధాన్యాలు ఉపయోగించుకోండి. బలమైన వ్యవసాయ స్థానాన్ని ఉపయోగించుకోండి. ఎగుమతి ఆధారిత సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, కోల్డ్ చైన్, పోర్ట్ మౌలిక సదుపాయాలతో అనుసంధానించబడిన వాల్యూ యాడెడ్ సముద్ర ఉత్పత్తి యూనిట్లను స్థాపించడానికి రాష్ట్రంలో పొడవైన తీర ప్రాంతం, రొయ్యలు, చేపల ఉత్పత్తుల నాయకత్వాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని ఆర్గానిక్ ఫార్మింగ్ సౌకర్యాలు, సర్టిఫైడ్ క్లస్టర్లను ఉపయోగించుకుని ప్రీమియం దేశీయ, అంతర్జాతీయ క్లీన్ లేబుల్ ఫుడ్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విధాన ప్రోత్సాహకాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్లను ఉపయోగించుకుని మెగా ఫుడ్ పార్కుల్లో రెడీ టు ఈట్ మీల్స్, ఫ్రోజన్ ఫుడ్స్, హెల్త్ అండ్ వెల్నెస్ ఉత్పత్తుల తయారీని అన్వేషించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆర్పిఎస్జి వైస్ ప్రెసిడెంట్ సస్వంత్ గోయంకా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఐటీ, బీపీఎం, ఎఫ్ఎంసీజీ, రిటైల్, రియల్ రంగంలో, స్పోర్ట్స్ రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ అనుబంధ సంస్థ పూర్వ గ్రీన్ సిఈఎస్సి ఆంధ్రప్రదేశ్లో 3,286 కోట్ల రూపాయలతో 349.8 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును చేపట్టనుందని చెప్పారు. తమ గ్రూపునకు చెందిన ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ సంస్థ గన్నవరం ఐటీ సెజ్లో బీపీఎం డెలివరీ సెంటర్ నిర్వహిస్తోందని తెలిపారు. ప్రతిపాదనలపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సస్వంత్ గోయంకా తెలిపారు.